రోడ్స్ కింద R&B ద్వారా హ్యామ్ రోడ్స్ కింద మన నియోజకవర్గానికి 170 కోట్లు వచ్చినాయి. పంచాయతీరాజ్ హ్యామ్ రోడ్స్ కింద మన నియోజకవర్గానికి 140 కోట్లు వచ్చినాయి. మొత్తంగా హ్యామ్ రోడ్స్ కింద R&B పంచాయతీరాజ్ కలుపుకొని 310 కోట్ల రూపాయలు అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన నియోజకవర్గానికి వచ్చాయని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు పని చేయాలి, అవకాశం వచ్చినప్పుడు ప్రజల మధ్యన ఉండాలి, అవకాశం వచ్చినప్పుడు గ్రామాలను పట్టించుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. ఆ దిశగా నేను ప్రస్తుతం పనిచేస్తున్నాననే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ధర్మసాగర్ గ్రామానికి సంబంధించినంత వరకు ఆ ధర్మసాగర్ గ్రామ ప్రజలు సహకరిస్తే నాకు ఆ పని చేయాలని కూడా ఉంది. ప్రధానంగా మనకు ORR ఉన్నది, ORR దగ్గర బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ ఊరు మధ్య నుంచి ఆ నారాయణగిరి ఎల్కుర్తి క్రాస్ రోడ్ కనుక దీన్ని 4 లేన్ రోడ్ చేయాలనే ఆలోచన నాకున్నది. నేను చప్పట్లు కొడితే కాదు, ఎవడో కూడా అడ్డుపడతాడు, ఇల్లు జరపనంటాడు, గద్దెలు కూడా దిగనంటాడు, నానా రకాలుగా అవస్థలు పెడతాడు, కోర్టులో కనుక వెళ్తాడు. మీరు గ్రామస్తులందరూ కనుక సహకరిస్తే, మీరందరూ కనుక ముందుకు వచ్చి ఈ రోడ్డెంబడి ఉన్న వాళ్ళందరూ కనుక ఒప్పిస్తే నేను ముఖ్యమంత్రి గారిని బతిమాలి బామ్మాలైనా బ్రిడ్జ్ దగ్గర నుంచి మన గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మన యాదవ్ కాలనీ వడ్ర కాలనీ నుంచి ఎల్కుర్తి క్రాస్ వరకు కూడా 4 లేన్ రోడ్ చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరము కరువు కాటకాలకు గురయ్యే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించాలన్న ఆలోచనలో భాగంగా దేవాదుల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది.